బిజినెస్ రీఫార్మర్ అంటే కొత్త ఆలోచనలతో కొత్త విధానాలతో ముందుకు వెళ్ళడం. అదే విధంగా నష్టాల్లో ఉన్నటువంటి ఏదైనా ఒక రంగాన్ని ముందుకు తీసుకెళ్లేదాన్ని బిజినెస్ రీఫార్మర్ అంటారు. అంతేగాని పాత ఆలోచనలకి పాత విధానాలకి పేర్లు మార్చి వాటిని సరికొత్తగా చూపటమో లేదా ఆల్రెడీ నష్టాల్లో ఉన్నదాన్ని అప్పుల్లో కూర్చటమో బిజినెస్ రీఫార్మర్ అని అనరు. ఎందుకంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక బిజినెస్ రీఫార్మర్ గా ఏదో అవార్డు ఇస్తున్నారు అని చెప్తున్నారు. అంటే ఎందుకు ఇస్తున్నారు? ఆయనకి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎగగొట్టి ప్రభుత్వపరమైనటువంటి వ్యవస్థల్ని ప్రైవేటీకరణకు ప్రోత్సహిస్తున్నందుకు బిజినెస్ రీఫార్మర్ అవార్డు ఇస్తున్నారా అనే సందేహంగా నాకు కలుగుతుంది. దాంతో పాటు పెట్టుకోవటానికి చేతికి ఉంగరం లేదు, వాచి లేదు అనుకుంటానే దేశంలోనే ధనికవంతమైనటువంటి ముఖ్యమంత్రిగా పేరు తీసుకున్నందుకు ఈ రీఫార్మర్ అవార్డు ఇస్తున్నారా? లేదా హెరిటేజ్ కోసం చిత్తూరు జిల్లాలో సహా పక్కనున్నటువంటి సహకార డైరీలన్నింటినీ మూసివేయించినందుకు ఈ రీఫార్మర్ అవార్డు ఇస్తున్నారా? నిజాం షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ తో పాటు దాదాపు 12 షుగర్ ఫ్యాక్టరీల్ని తన వాళ్ళకి అతి తక్కువ ధరకి కేటాయించినందుకు ఈ అవార్డు ఇస్తున్నారా అనేది ఒక్కసారి ఆలోచించింది. అదే విధంగా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై రోజుకు ఒక మాట మారుస్తున్నందుకు ఈ రీఫార్మర్ అవార్డు ఇస్తున్నారా? 3 బడ్జెట్లు ప్రవేశపెట్టినా గానీ ఇంతవరకు నిరుద్యోగ భృతి గురించి ఒక మాట కూడా లేను అన్నందుకు ఈ రీఫార్మర్ అవార్డు ఇస్తున్నారా? 2 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఆడబిడ్డ నిధి అనే మాట లేదు, దానికోసం ఈ రీఫార్మర్ అవార్డు ఇస్తున్నారా? ఎన్నికలకు ముందు సూపర్ 6 హామీల్లో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తాము అనే ఒక హామీ ఇచ్చారు. దాన్ని ఎగ్గొట్టినందుకు బిజినెస్ రీఫార్మర్ అవార్డు ఇస్తున్నారా? మొదటి సంవత్సరం అన్నదాత సుఖీ భవాని కంప్లీట్ గా ఎగగొట్టి 2వ సంవత్సరం ఏదో అరకొరగా ఇచ్చినందుకు ఈ రీఫార్మర్ అవార్డు ఇస్తున్నారా అనేది ఒక్కసారి ఆలోచిస్తారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, సంపద సృష్టిస్తాను అని చెప్పి 2 ఏళ్ల గడువుకు ముందే దాదాపు 3.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసినందుకు ఈ బెస్ట్ బిజినెస్ రీఫార్మర్ అవార్డు ఇస్తున్నారా అని నేను అడుగుతున్నాను. గత ప్రభుత్వం కంటే ఎక్కువ పింఛన్లు ఇస్తామని చెప్పి ఈ 2 ఏళ్లలో ఒక్క కొత్త పింఛన్ కూడా తీసుకురాలేనందుకు ఈ అవార్డు ఇస్తున్నారా? లేదా కోట్లలో ఉన్నటువంటి ఎంతో గొప్ప భూమిని కూడా 99 పైసలే ఎకరానికి ఇచ్చేస్తూ నడవటానికి పార్కుల్లో కూడా వసూలు చేసేటటువంటి గొప్ప ఆలోచన విధానానికి ఈ బిజినెస్ రీఫార్మర్ అవార్డు ఇస్తున్నారా అని అడుగుతున్నాను. ఎవరో చేసిన ప్రాజెక్టులకి, ఎవరో చేసినటువంటి పనులకి పేరు మార్చి క్రెడిట్ తీసుకున్నందుకు ఈ రీఫార్మర్ అవార్డు ఇస్తున్నారా? ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజల్ని ఏ విధంగా మభ్యపెడుతున్నారో మీ అందరూ చూస్తున్నారు. అలాంటి వ్యక్తికి బిజినెస్ రీఫార్మర్ అవార్డు అంటే ఏంటో తెలియని ఒక వ్యక్తికి బిజినెస్ రీఫార్మర్ అవార్డు ఇవ్వటం ఎంతవరకు శోచనీయమో ఒక్కసారి మీరు